హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బైనాన్స్ వెబ్3లో బెరా చైన్ అని చెప్పి ఇలాగ ఒక ఎన్ఎఫ్టీ వెబ్3లో ఇలా కనపడుతుంది కదా ఈ బ్యానర్. సో దీని మీద క్లిక్ చేయండి. ఇది టాస్క్ ఎలా చేయాలి, పర్ఫామ్ చేయాలి చూద్దాం. సో ఇది ఆల్రెడీ లాస్ట్ టైం మన ఛానల్ నేను పోస్ట్ చేశాను, డెరాక్ ఫైనాన్స్ అని చెప్పి బెరా చైన్. ఒకవేళ ఇన్ కేస్ ఇది చేస్తే కనుక మీ దగ్గర ఆల్రెడీ మీ మెటామాస్క్లో ఈ బెరా చైన్ది ఫ్యాసెట్ అన్నది ఉంటుంది. సో మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్ మీ మెటామాస్క్ నుంచి బైనాన్స్ వెబ్3 వ్యాలెట్కి మీ బెరా చైన్ టోకెన్ సెండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొత్త వాళ్ళు ఎలా చేయాలి ఏంటన్నది కూడా చూద్దాం. సో లింక్ అన్నది నేను ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ లింక్ క్లిక్ చేసినా పర్లేదు, లేదా మీ బైనాన్స్ వెబ్3 వ్యాలెట్లో ఆ నోటిఫికేషన్ బ్యానర్ క్లిక్ చేసినా పర్లేదు. సో ఈ లింక్ క్లిక్ చేశాక మీకు కనెక్ట్ వ్యాలెట్ అని అంటుంది అనమాట. సో కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసి మీ బైనాన్స్ వెబ్3 వ్యాలెట్టే కనెక్ట్ చేయండి. ఇక్కడ మెటామాస్క్ అన్నది సంబంధం లేదు మనకు వ్యాలెట్. సో ఓన్లీ మనకు కావాల్సింది బైనాన్స్ ఈవెంట్ కాబట్టి, వెబ్3 ఈవెంట్ కాబట్టి బైనాన్స్ వ్యాలెట్ వెబ్3 వ్యాలెట్టే కనెక్ట్ చేయాలి. సో అది వెబ్3 వ్యాలెట్ కనెక్ట్ చేశాక ఇక్కడ క్లెయిమ్ ఆప్షన్ వస్తుంది, ఎన్ఎఫ్టీ క్లెయిమ్ చేసుకోమని ఫ్రీగా. సో ఎన్ఎఫ్టీ అన్నది క్లెయిమ్ చేసుకోండి. సో ఇక్కడికి ఎన్ఎఫ్టీ క్లెయిమ్ది టాస్క్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలో టాస్క్లు అన్నది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్యాసెట్ వచ్చేసి ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనం 0.001 ETH అన్నది మెయిన్ నెట్లో హోల్డ్ చేయాలి. సో ఇది ఎక్కడ హోల్డ్ చేయాలంటే బైనాన్స్ వెబ్3 వ్యాలెట్లో ETHలో హోల్డ్ చేయాలి. సో మీ బైనాన్స్ వెబ్3 వ్యాలెట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదు మా దగ్గర బైనాన్స్ వెబ్3 వ్యాలెట్లో $4 లేవు, మా మెటామాస్క్ అన్నది డైలీ యూజ్ చేస్తాం కాబట్టి మా మెటామాస్క్లో ఉన్నాయి అనుకుంటే కనుక మెటామాస్క్లో మీ మెటామాస్క్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసి ఫ్యాసెట్ అన్నది బెరా చైన్ ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకోండి. సో వచ్చిన ఫ్యాసెట్ని మెటామాస్క్ నుంచి బైనాన్స్ వెబ్3 అడ్రస్కి పంపించుకోండి ఇక్కడ. సో ఆల్రెడీ ఇది నేను డెరాక్ ఫైనాన్స్ చేశాను కాబట్టి నా దగ్గర ఇంత ఫ్యాసెట్ అన్నది ఉంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే సెండ్ మీద క్లిక్ చేసి మీ బైనాన్స్ వెబ్3 అడ్రస్ ఉంటుంది కదా, వ్యాలెట్ అడ్రస్, అది ఇక్కడ పేస్ట్ చేసుకుని మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ని చూసుకుని 1.3 ఉంది కదా, ఒక వన్ బెరా చైన్ పంపించుకోండి. సో ఇక్కడ జస్ట్ అడ్రస్ ఇచ్చేసి వన్ బెరా చైన్ అడ్రస్ పంపించుకోండి. సో అడ్రస్ ఎక్కడ దొరికిద్ది ఏంటంటే ఇక్కడ స్వాప్ అని ఉంది కదా, సెకండ్ టాస్క్. సో ఈ టాస్క్ అన్నీ చేయాలి వన్ టైం, నేను చూపిస్తాను. ఇంకా 9 days ఉంది. సో ఇక్కడ ఈ స్వాప్ దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేశాక ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని చెప్పి రైట్ సైడ్ ఉంటుంది మీకు. నాకు లోడింగ్లో ఉంది, కనెక్ట్ అయింది ఆల్రెడీ, నేను కనెక్ట్ చేశాను. ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసి మీ బైనాన్స్ వెబ్3 వ్యాలెటే కనెక్ట్ చేయండి. ఓకేనా, ఇంకే వ్యాలెట్స్ కనెక్ట్ చేయొద్దు, ఓన్లీ బైనాన్స్ వెబ్3. సో కనెక్ట్ చేశాక ఇక్కడ అడ్రస్ ఉంది. సో ఈ అడ్రస్ కాపీ చేసుకోండి, నేను ఆల్రెడీ పంపించుకున్నాను. ఈ అడ్రస్ కాపీ చేసుకుని మెటామాస్క్ ఓపెన్ చేసి ఈ అడ్రస్కి బెరా చైన్ అన్నది పంపించుకోండి. సో పంపించుకున్నాక ఏం చేయాలంటే ఇక్కడ స్వాప్ అని ఉంది కదా, ఈ స్వాప్ టోకెన్స్ మీద క్లిక్ చేయండి. స్వాప్ టోకెన్స్ మీద క్లిక్ చేశాక ఇక్కడ కొంచెం అమౌంట్ మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ని బట్టి, నా దగ్గర 0.09 ఉంది. సో 0.02 ఇచ్చాను. ఓకే, సో ఇచ్చాక ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక స్వాప్ మీద క్లిక్ చేయండి. సో మీకు బైనాన్స్లో మీకు వెబ్3లో నోటిఫికేషన్ వస్తుంది మీ మొబైల్కి. సో అక్కడ మీరు అప్రూవల్ చేయండి, నాకు వచ్చింది నేను ఇచ్చేసాను. సో మీకు బైనాన్స్ వెబ్3లో సేమ్ మెటామాస్క్ ఎలాగ వస్తుందో సైన్ ఇన్ రిక్వెస్ట్ అలాగే బైనాన్స్ వెబ్3లో వస్తుంది. సో వన్స్ మీరు అక్కడ అప్రూవల్ చేస్తే ట్రాన్సాక్షన్ అన్నది సక్సెస్ అయిపోద్ది. సో ఈ స్వాప్ టాస్క్ అయిపోయింది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ హనీ డిపాజిట్ టాస్క్ మింట్. సో ఇది ఎలాగో చూద్దాం. సో ఇక్కడ కూడా అంతే, బైనాన్స్ వెబ్3 వ్యాలెట్ కనెక్ట్ చేయండి. సో నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను. ఇక్కడ మాత్రం మీరు బైనాన్స్ వెబ్3 ఇక్కడ ఓపెన్ చేసి కనెక్ట్ వ్యాలెట్ క్లిక్ చేస్తే మెటామాస్క్ ఇవన్నీ వస్తాయి. మీరు బైనాన్స్ వెబ్3 అన్నది సెలెక్ట్ చేస్తే మీ మొబైల్లో బైనాన్స్ వెబ్3 ఓపెన్ చేస్తే మీకు ఒక స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్తో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి చేయండి. సో ఇప్పుడు ఈ టాస్క్ ఎలా చేయాలంటే ఇక్కడ రీడింగ్ మీద క్లిక్ చేయండి. రీడింగ్ మీద క్లిక్ చేసి మీ దగ్గర బ్యాలెన్స్ని చూసుకుని 0.01 నా దగ్గర ఉన్న బ్యాలెన్స్ని చూసి ఎంటర్ చేశాను. 0.01 ఎంటర్ చేశాను. అప్రూవ్ హనీ మీద క్లిక్ చేశాను. సేమ్ మళ్ళీ ఇక్కడ వెయిటింగ్ ఫర్ వ్యాలెట్ అని ఉంది. నాకు బైనాన్స్లో వెబ్3లో నోటిఫికేషన్ వస్తుంది మొబైల్లో అప్రూవల్ చేయమని. సో నేను ఇచ్చాను మొబైల్లో. సో అక్కడ అయిపోయాక ఇక్కడ మనకి డిస్ప్లే అయింది స్క్రీన్ మీద. సో అయిపోయింది, సక్సెస్ అని వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ రీడింగ్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ మనకి బైనాన్స్లో
సైన్ ఇన్ మెసేజ్ లాగా వస్తుంది, అప్రూవల్ లాగా. సో అక్కడ బైనాన్స్లో నేను అప్రూవల్ చేస్తే ఇక్కడ ట్రాన్సాక్షన్ అన్నది సక్సెస్ అయ్యిద్ది. ఈ టాస్క్ మొత్తానికి ఓకే సక్సెస్ అయింది. ఈ టాస్క్ మొత్తానికి మనం బైనాన్స్ వెబ్3 వ్యాలెట్ యూజ్ చేస్తాం. సో ఇది స్వాప్ అయిపోయింది. ఇప్పుడు ఇది డిపాజిట్ మింట్ అయిపోయింది. సో ఇప్పుడు లిక్విడిటీ చూద్దాం. సో ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడ వ్యాలెట్ అని వస్తుంది. మీ బైనాన్స్ వెబ్3 వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి ఇది క్లిక్ చేయండి. వాల్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. వాల్ట్ అన్నది క్లిక్ చేసి ఈ వాల్ట్ అన్నది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పేజ్ లోడ్ అయింది కదా. సో పేజ్ అన్నది స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ డిపాజిట్ చేయండి హనీ. మీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది కదా, 0.67 ఉంది నా దగ్గర. 0.01 ఎంటర్ చేశాను. ఓకే, ఎంటర్ చేసి అప్రూవ్ హనీ మీద క్లిక్ చేశాను. మళ్ళీ ఇక్కడ వ్యాలెట్కి వెయిటింగ్ అని చెప్పి పడింది కదా, సేమ్ మళ్ళీ ఇందాళ్ళ అప్రూవల్ చేయాలి మొబైల్లో బైనాన్స్ వెబ్3లో. సో పెండింగ్లో ఉంది, అప్రూవల్ చేశాను. సో సక్సెస్ అయిపోయింది. డిపాజిట్ హనీ మీద క్లిక్ చేయాలి మళ్ళీ. సో మళ్ళీ బైనాన్స్ వెబ్3లో మళ్ళీ నోటిఫికేషన్ అన్నది వెళ్తుంది. సో అక్కడ కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ సక్సెస్ అని చెప్పి వస్తుంది. సో కన్ఫర్మ్ చేశాను. సో సక్సెస్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు ఈ టాస్క్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ఈ టాస్క్ అనమాట, బెన్ టాస్క్. సో ఇది ఓపెన్ చేయండి ఒకసారి. సో సేమ్ రైట్ సైడ్ మళ్ళీ బైనాన్స్ వెబ్3 వ్యాలెట్ అనేది కనెక్ట్ చేస్తారు మీ మొబైల్ త్రూ. సో కనెక్ట్ చేశాక ప్రజెంట్ ఈ ఒక్క టాస్క్ ఇంకా ఇవ్వలేదు. సో బారో హనీ క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక ఇక్కడ యాక్చువల్గా ఈ రెండిట్లో ఏదో ఒకటి బ్యాలెన్స్ చూపించి ఇక్కడ ఎనేబుల్ అవ్వాలి ఆప్షన్ అన్నది. సో ప్రస్తుతానికి ఇది ఇంకా ఎనేబుల్ అవ్వలేదు. తర్వాత ఒకసారి చూడండి, ఎనేబుల్ అయితే కనుక ఈ టాస్క్ కూడా కంప్లీట్ చేయండి. నేను నార్మల్గా ఇక్కడ సప్లై మీద క్లిక్ చేసి కొంత హనీ అన్నది జస్ట్ సప్లై కింద ఇచ్చాను. సో ఒకవేళ ఉంటే కనుక మీరు సప్లై మీద క్లిక్ చేసి కొంచెం హనీ అన్నది జస్ట్ సప్లై మీద క్లిక్ చేసి ఎంతో కొంత 0.001 అని చెప్పి అప్రూవల్ చేసేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా, సైన్ ఇన్ చేసేయండి, అయిపోతుంది. ఇది రెండిట్లో ఒకవేళ ఇన్ కేసు ఉంటే కనుక ఎనేబుల్లో ఉంటే ఇవి కూడా డిపాజిట్ చేయండి. ప్రస్తుతం అయితే ఇక్కడ ఏమీ లేదని చెప్పి చూపిస్తుంది అవైలబుల్గా. ఒకవేళ ఉంటే కనుక చేయండి. ఒకవేళ లేకపోతే ఈ సప్లై ఇది ట్రై చేయండి ర్యాండమ్గా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి. సో ఇప్పుడు లాస్ట్ టాస్క్ వచ్చేసి బీజీటీ. సో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే బీ హనీ అని చెప్పి కనబడుతుంది కదా, ఇది ఓపెన్ చేయండి. సేమ్ అన్నిటికీ మాత్రం బైనాన్స్ వెబ్3 వ్యాలెట్ అనేది కనెక్ట్ చేయాలి. రైట్ సైడ్ కనబడుతుంది కదా. సో ఇక్కడ బీ హనీ ఎంత ఉంది బ్యాలెన్స్, 0.01 ఉంది నా దగ్గర. సో ఆ బ్యాలెన్స్ చూసి మీరు ఉన్న దాన్ని బట్టి ఎంతో కొంత ఎంటర్ చేయండి. సో అమౌంట్ అన్నది ఇచ్చాను, అప్రూవల్ ఇచ్చాను. సేమ్ మళ్ళీ బైనాన్స్ వెబ్3 కానీ నాకు నోటిఫికేషన్ వెళ్తుంది. సో అక్కడ అప్రూవల్ చేసేస్తే ఇక్కడ సక్సెస్ అయిపోద్ది. సో అక్కడ అప్రూవల్ చేశాను. సో వన్స్ ఇక్కడ కన్ఫర్మేషన్ అయ్యాక మళ్ళీ ఇక్కడ ఏమన్నా వస్తే చూపిద్దాం. సో ఓకే, డిపాజిట్ అని వచ్చింది కదా, డిపాజిట్ మీద క్లిక్ చేయాలి మళ్ళీ. సో మళ్ళీ వెబ్3లో సైన్ ఇన్ చేయాలి, కన్ఫర్మ్ చేయాలి. సో అక్కడ కన్ఫర్మ్ చేశాను. సో ఇక్కడ సక్సెస్ అని వస్తుంది. సో సక్సెస్ అని వచ్చేసింది. సో ఇప్పుడు అన్ని టాస్క్లు ఫ్యాసెట్ అనేది క్లెయిమ్ చేసుకున్నాం. ఈ ఫ్యాసెట్ అన్నది బైనాన్స్ వెబ్3 వ్యాలెట్లో ఈటీహెచ్ 0.001 ఉంటే హోల్డ్ చేసి ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకోవాలి బైనాన్స్ వెబ్3 అడ్రస్ ఇచ్చి, వ్యాలెట్ అడ్రస్ ఇచ్చి. ఇన్ కేస్ మా దగ్గర బైనాన్స్ లేదంటే మెటామాస్క్ అడ్రస్ ఇచ్చి మెటామాస్క్ నుంచి మన బైనాన్స్ వెబ్3 వ్యాలెట్ అడ్రస్కి బేరా చైన్ అన్నది ఫ్యాసెట్ అన్నది పంపించుకున్నాం. సో ఇది అయిపోయింది. తర్వాత స్వాప్ చేసాం, తర్వాత డిపాజిట్ చేసి మింట్ చేసాం, తర్వాత లిక్విడిటీ ఇది చేసాం. ఇది ఒక్కటి బెండ్ అన్నది ఒక్కటి అక్కడ డిపాజిట్లో ఏది అవైలబుల్గా లేదు కాబట్టి జస్ట్ హనీలో సప్లై ఒకటి ఇచ్చాం. సో ఇది వచ్చేసి లాస్ట్లో బీ హనీ చేసాం. సో ఓవరాల్గా వచ్చేసి ఇదే అన్నమాట బైనాన్స్ వెబ్3కి వచ్చేసి ప్రాజెక్ట్ వచ్చేసి బేరా చేయింది. సో ఇంకా 9 days ఉందన్నమాట.
సో ఇంకేదన్నా అప్డేట్ ఉంటే కనుక నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. వీడియో చూడండి, డౌట్ ఉంటే కనుక కామెంట్ గ్రూప్లో చేయండి, నేను రిప్లై ఇస్తాను అన్నమాట.